మరొక కారం దోశ ట్రై చేద్దామండి. ఒక్కసారి చూడండి. జస్ట్ ప్లేన్ మనకు పెంక వేడయ్యాక కొంచెం దోశ పిండి ఉన్నప్పుడు, లేదు అంటే కొంచెం హడావుడిగా ఉన్నప్పుడు, చట్నీ చేయడానికి టైం లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మనం కూరలలో వేసుకునే కారం వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కారం దోశ అండి ఎలా ఊడొచ్చేసిందో చూడండి. ఇలానే అసలు ఎంత క్రిస్పీగా ఉందంటే మనకు ఇదిగోండి దోరగా వేగి తింటుంటే కడక్ కడక్గా చాలా బాగుంది. కారం దోశనండి ఇలా కాకుండా ప్లెయిన్ దోశ వేసుకొని దాని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా కానీ బాగుంటుంది టేస్ట్ అనేది. చాలా ఎమ్మీగా ఉంది. మనము ఓన్లీ పైనకెళ్ళి కొంచెం కారం పొడి వేసుకొని నూనె వేసుకున్నాం అంతే, ఇంకేం లేదండి. ఎంత దూరగా కాలిందో చూడండి దోశ అనేది. దోశ పిండిలో ఉప్పు ఉంటుంది కనుక నా కారంలో వేసిన ఉప్పు అయితే సరిపోయింది. దోశ పిండి కొంచెం మిగిలినప్పుడు చట్నీ ఏం చేసుకుంటాంలే అనుకున్నప్పుడు ఇలా కారం దోశ ట్రై చేయొచ్చు. ఒక్కరమే ఉన్నాం, అబ్బా ఇప్పుడు ఒక్కరి కోసం చట్నీ చేసుకోవాలా అనుకున్నప్పుడు కూడా ఈ కారం దోశ ట్రై చేయొచ్చు. పిల్లలకు చట్నీ దోశ అది రెగ్యులర్గా చేసేస్తుంటే బోర్ కొట్టింది తినం అని మారాయించినప్పుడు కూడా ఇలాంటి దోశ చేసి పెట్టండి. నేనైతే చాలా వెరైటీస్ దోశలు చేస్తాను. మీరు ఏం దోశలు చేస్తారు? మీరు దీంట్లో స్పెషల్. కారం పొడి అనేది పాతకాలం నాడు, ఇప్పుడైతే ఇలా చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఆయిల్ వేసుకుని చూసారా ఎంత బాగైందో. నాకైతే క్రిస్పీగా కావాలి అని ఇంత కడక్ చేసుకున్నానండి. మీ ఇష్టానికి మీరు ఎలా తినాలి అనుకుంటే అలా తినండి. ఎంత గోల్డెన్ బ్రౌనిష్లో ఉందో చూడొచ్చు దోశ. ఇంకొకటి ఏంటంటే చాలా క్రిస్పీగా ఉంది. చూసారు కదండి ఎంత పత్లా ఉందో. ఒక్క దోశ పిండి చేసి పెట్టుకున్నామంటే వారం రోజులు చేసిన దోశ కాకుండా డిఫరెంట్గా దోశలు చేసుకొని తినచ్చండి. అన్ని వెరైటీస్ ఉంటాయి దోశల్లో. 1, 2 అని కాదండి, చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ దోశ కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంది. పిల్లలకు ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి. డిఫరెంట్ దోశలు ఎప్పుడు ఒకటేలాగా కాకుండా డిఫరెంట్ దోశలు తింటారు ఇష్టంగా. బోర్ కొట్టకుండా ఉంటుంది ఎవరికైనా. మినిమం మనము వారం రోజులు రిపీట్ కాకుండా డిఫరెంట్ దోశలను వేసుకోవచ్చండి. నేను ఎన్ని దోశలు ట్రై చేస్తాను. ఇది చిల్లీ ఫ్లేక్స్.